ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇండైరెక్ట్గా మోదీ పైన సెటైర్లు వేశారా, లేదా మోదీని ఉద్దేశించే సద్విమర్శ లేదా కువిమర్శ చేశారా అనే చర్చ నడుస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ కూడా బలంగా వాడుకుంటోంది. ఏంటా వ్యాఖ్యలు అంటే, 75 ఏళ్ల సాలువ మన మీద కప్పారు అంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థం. అప్పుడు మనం పక్కకు జరిగి వేరే వాళ్ళు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి అని పింగ్లే వ్యాఖ్యలను భాగవత్ గుర్తు చేయడం జరిగింది. దీన్నే ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తూ ఉన్నారు. 75 ఏళ్ళు అంటే రాబోయే సెప్టెంబర్తో ప్రధాని మోదీకి నిండనున్న ఈ 75 ఏళ్ళు. ఆయన్ను ఉద్దేశించే భాగవత్ ఈ మాట మాట్లాడారా అని చెబుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు కొంతమంది. అయితే ఇమీడియట్గా ఆ పని చేయాల్సిందే, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే కదా పనిచేస్తుంది బీజేపీ, కనుక మోదీ దిగిపోవాల్సిందే, తప్పుకోవాల్సిందే అనేలాగా మాట్లాడుతున్నారు. మరొక కొసమెరుపు వ్యాఖ్య కూడా చేశారు. పలు అవార్డులు తీసుకుని విదేశీ పర్యటనలు ముగించుకొని వస్తున్న ప్రధాని మోదీకి ఎలాంటి స్వాగతం లభించిందో చూడండి. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 17 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేస్తున్నారు. కానీ భాగవత్కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏళ్ళు నిండుతాయనే విషయాన్ని మోదీ గుర్తు చేయాలి. ఒకరినొకరు గుర్తు చేసుకోవాలి, మనకి 75 ఏళ్ళు వచ్చాయని చెప్పి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ పోస్ట్ పెట్టారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే శీర్షికన.